90 కిడ్స్ గేమ్స్ సరిగా ఆడితే పర్సనాలిటీ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా క్లాసెస్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, 7 పెంకులాట. 7 రాళ్ళని పేర్చి 2 టీమ్స్ వాటిని బాల్తో కొడతారు. ఎవరు పడగొడితే వాళ్ళే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టాలి. వాటిని పెడుతుంటే జాగ్రత్తగా పెట్టేలోపు అపోనెంట్ టీము అదే బాల్తో వీపి వాచిపోయేలా కొడతారు. అలా వాళ్ళకి దొరకకుండా టాస్క్ ఫినిష్ చేయాలి. ప్రెజర్లో కీన్ అబ్జర్వేషన్తో ఫోకస్గా వర్క్ ఎలా చేయాలో ఈ గేమ్ నేర్పుతుంది. నెక్స్ట్, అసెట్ మేనేజ్మెంట్ గేమ్స్. గోళీలాట. దీన్నే కొన్ని ఏరియాలో అల్లికాయలని కూడా అంటారు. పనామా అగ్గిపెట్టి, చార్మినార్ సిగరెట్ ప్యాకెట్లు చింపి ఆడే పేకాటలో, కూల్ డ్రింక్ క్యాప్స్తో ఆడే బిరడా ఆటలో. వీటిలో గెలిచినా ఓడినా ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా బేర్ చేయాలి అని అనుభవించవచ్చు. నెక్స్ట్, కర్రా బిల్ల. దీన్ని గిల్లిదండ అని కూడా అంటారు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక పర్టికులర్ దానిలో అవుట్ అయిన వాడు ఆట ఆడే ప్లేస్ నుంచి ఎంత దూరం పుల్ల మొక్కని తీసుకుని వెళ్తే అంత దూరం నుంచి నెత్తి మీద పెట్టుకుని మొదలుపెట్టిన చోటుకి తీసుకుని రావాలి. మధ్యలో పడిందా అంతే, ఇంకా వాడు ఆ పుల్ల మొక్క కింద పడేయాలని చాలా ఉడికిస్తూ ఉంటారు. మన టార్గెట్ పని మనం చేసేటప్పుడు ఎవరేమంటున్నా ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అన్నది ఇందులో చూడొచ్చు. బొంగరాలాట. మన కళ్ళ ముందే ఇష్టపడిన ప్రాపర్టీ నాశనం అయిపోతుంటే ఓపికతో వేచి చూసి మన అవకాశం వచ్చినప్పుడు చూపిద్దాం అని తర్వాత అపోనెంట్ని ఎలా దెబ్బతీయాలో ఆ పేషెన్స్ దీని నుంచి నేర్చుకోవచ్చు. అలానే రిమైనింగ్ టీమ్ గేమ్స్ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటివన్నీ. బొంగులే అని సిల్లీగా అనుకుంటే కనుక మనిషి వయసు పెరుగుతుంది, కానీ సైకలాజికల్గా, ఎమోషనల్గా ఇంపల్సెస్ ఒక్కటే మ్యాక్సిమం. మనం ఉండే పీరియడ్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ బట్టి రియల్ వాల్యూస్ మారిపోతాయి. ఒక ఏరియాలో గోల్డ్ ఎక్కువైతే ఇంకొక ఏరియాలో ప్లాటినం. ఆఫీస్కి వెళ్ళేవాడికి రోలెక్స్ వాచ్ అయితే ఇంట్లో పిల్లాడికి వాడికి కాసేపు అందుబాటులో ఉన్న ఆ బొమ్మలే విలువైనవి. ఎదిగే క్రమంలో 2000 నోటుకి మారిపోయిన వాళ్ళు కొందరైతే పాత వెయ్యనే పట్టుకుని మార్కెట్లో తిరిగే మిగిలిపోయిన అమాయకులు ఇంకొందరు. అంతే తేడా.